వెల్కమ్ టు N9 మీడియా. ఈరోజు మానవ హక్కుల ఉద్యమకారుడు మార్క్సిస్ట్ మేధావి కె బాలగోపాల్ జయంతి. అసలు ఈరోజు మనం ఆయనని గుర్తు చేసుకోవడానికి కేవలం ఆయన జయంతి మాత్రమే కాదు, ఈరోజు బేస్ చేసుకుని మనం కొన్ని ప్రశ్నల్ని మనం ప్రశ్నించుకోవాలి కూడా. అసలు అవేంటి? బాలగోపాల్ నేటి సమాజానికి ఎంత అవసరమో, అయితే ఇప్పుడు బాలగోపాల్ లేరు కాబట్టి ఆయనని స్మరించుకుంటూ ఆయన ఫాలో అయిన ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని నేటికి మనం ఎట్లా అన్వయించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుత పరిస్థితిని చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ఎక్కడ చూసినా కల్లోలాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కడో ఓ చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మీద పౌరుల యొక్క హక్కులు అనేవి భంగపడుతున్నాయి. ఎన్నో చోట్ల పౌరుల యొక్క హక్కులు అనేవి ఉల్లంఘింపబడుతున్నాయి. అదెవరి ద్వారా అన్నది ప్రశ్నించుకున్నట్టయితే మనకు ముందుగా వస్తుంది ప్రభుత్వం, పాలకులు అని. మరి ప్రభుత్వము ఇంకా పాలక వర్గం నుంచి ప్రజలు ఎందుకు హక్కుల్ని కాలరాయబడుతున్నారు, ప్రజలు ఎందుకు సఫర్ అవుతున్నారు అన్నది కూడా మనం మాట్లాడుకున్నట్టయితే, నేటి రాజకీయ పరిస్థితిని చూసుకున్నట్టయితే మన భారతదేశంలో మరీ ముఖ్యంగా ప్రపంచం అంతా నేడు అంటూ ఉంది, భారతదేశం అత్యంత ప్రజాస్వామిక దేశంగా మనం ఇన్నాళ్ళు చదువుకున్నాము, కానీ ప్రస్తుతం మాత్రం భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు ఫక్తు మత రాజకీయాలు, కుల రాజకీయాలుగా రూపాంతరం చెందాయి అని. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కె బాలగోపాల్ లాంటి గొప్ప గొప్ప మేధావులు, ఆలోచనాపరులు, బుద్ధిజీవులు లేకపోవటం నిజంగా ప్రస్తుత భారతదేశానికి ఎంతో నష్టకరమైన విషయం. కె బాలగోపాల్ జయంతి అయినప్పుడు మనం ఆయన ఫోటోకు ఒక దండ వేసి ఆయన ముందు ఒక దీపం ముట్టించి ఆయన డేని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన చేసిన ఎన్నో త్యాగాల్ని, ఆయన తన పర్సనల్ జీవితాన్ని త్యాగం చేసి మరి ప్రజా శ్రేణిలోకి వచ్చి ప్రజల మధ్య జీవించి ప్రజలు ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, ఏ విషయంలో ప్రజల తరఫున ఒక మానవ హక్కుల ఉద్యమకారుడిగా ఆయన వాయిస్ని రేస్ చేయాలి అన్న అన్నిటినీ కూడా చూసుకుని తన జీవితాన్ని మొత్తం ప్రజల కోసం త్యాగం చేశారు. అవన్నిటిని మనం కొని ఆడాలి. దాంతో పాటుగా ప్యారలల్గా చదువుకున్న వాళ్ళుగా, బుద్ధిజీవులుగా ఆలోచించగలుగుతున్నాం కాబట్టి మన భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ వంతుగా మన పాత్రను పోషించగలగాలి, ఎట్లాంటి డెసిషన్స్ను మనం తీసుకుంటే మన భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న కల్లోలాలు, మారణ హోమాలు, మతానికి సంబంధించిన విద్వేషకర రాజకీయాలను మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మనమే గమనించుకోవాలి, ముందుకెళ్ళాలి. ఈరోజు మనం గమనించుకున్నట్టయితే కనుక భారతదేశం మొత్తం మీద కూడా దళితులు, అణగారిన వర్గాలు, ఆదివాసీలు, మైనారిటీల అందరి జీవితం కూడా ప్రశ్నార్థకమైంది. వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకాలన్నా నేడు కనీసం రాజ్యం దళిత, ఆదివాసీ, మైనారిటీల హక్కులను కూడా గౌరవించలేకపోతుంది. ఇంత పెద్ద ఎత్తులో మన భారతదేశంలో అత్యంత ప్రజాస్వామిక దేశంగా చెప్పబడుతున్న ఈ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే దీనికి బాధ్యులు ప్రభుత్వం అని చెప్పేసి మనం ఊరికే కూర్చోవాలా? ప్రజలుగా, ప్రజల్లో ఉన్న చైతన్యవంతులుగా మనం ఎట్లా పోరాడాలి, ఎట్లా ప్రశ్నిస్తూ ముందుకెళ్ళాలి? నేటికి బాలగోపాల్ మరణించి 10 సంవత్సరాలు కూడా దాటిపోయింది. అయినప్పటికీ బాలగోపాల్ లాంటి ఉద్యమకారులు, మానవ హక్కుల కోసం ముందుండి ప్రభుత్వాల్ని ఎదిరించి పోరాడేటువంటి బుద్ధిజీవులు మనకి ఇంకా అవసరం ఉన్నారు. ఏ విషయంలో కూడా సామాన్య ప్రజానికంగాను, చదువుకున్న బుద్ధిజీవులుగాను మనం ప్రశ్నించే పరిస్థితి నేడు మన దేశంలో లేదు. దేశం గురించి ఎందుకు, ముందు మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ మానవ హక్కుల విషయంలో ఎవరైనా ముందుకొచ్చి ప్రశ్నించినట్టయితే కోదండరాం, ఇంకా మనకి కొంతమంది మేధావులు ఉన్నారు. కేసీఆర్ గత 10 ఏళ్లుగా పాలించిన పాలనా తీరును ప్రశ్నించినందుకు గాను వాళ్ళందరి మీద ఉపా చట్టం కింద కేసులు బనాయించారు. అవన్నీ కూడా అక్రమ కేసులే. ఇట్లా ఎవరైతే ముందుకొచ్చి అసలు నిజంగా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, తెలంగాణలో నడుస్తున్నదేంటి అని ప్రశ్నించినందుకు గాను వాళ్ళందరినీ కూడా ఇంకొకరు ప్రశ్నించడానికి ముందుకు రాకుండా భయపెట్టేందుకు వీళ్ళందరినీ జైళ్లలో మగ్గిస్తున్నారు. బాలగోపాల్ ఫక్తు ఆంధ్ర అధికార పెత్తనాన్ని వ్యతిరేకించేవారు.
ప్రత్యేక రాష్ట్రం విషయంలో తెలంగాణకు మద్దతునిచ్చారు. బాలగోపాల్ కేవలం తెలంగాణ కోసం కాంక్షించలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నాడు. దానికోసం ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలో ఆ విధంగా ఉద్యమించాడు కూడా. కానీ మనం సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద కాలం పాటు మనం దొరల పెత్తనాన్ని, గడీల పాలనను చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అయితే ఏ ప్రభుత్వం ఉన్నా, ఎట్లాంటి ప్రభుత్వ పాలనా తీరు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రశ్నించటాన్ని మానొద్దు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా మానవ హక్కుల హననం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచింది. ప్రపంచమంతా తెలుసు బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని. అయితే కేంద్రంలో బీజేపీ కూర్చోడానికి ఎవరు సహకరించారు? ప్రతి రాష్ట్రము కదా. అంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నికలను కూడా బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేయగలిగిందని కదా ఇక్కడ అర్థం. గత 10 ఏళ్లలో మనం చూసుకున్నాము బీజేపీ ప్రభుత్వం ఎంతటి ఊచకోతని కోసి దళిత మైనారిటీ పేదలకు ఎంతటి నష్టాన్ని చేకూర్చిందో. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఎంతో మంది హక్కులు కూడా కాలరాయబడ్డాయి. ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. పక్కనే ఛత్తీస్గఢ్లో ఆదివాసీల జీవితాలన్నీ కూడా శూన్యమయంగా ఉన్నాయి మనకి బీజేపీ ప్రభుత్వం వల్ల మాత్రమే. అక్కడ హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. అది మనం రేర్గా చూస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే న్యూస్ పేపర్లలోనూ టీవీ ఛానళ్లలోనూ. కానీ అది చాలా తక్కువ మొత్తమే. బీజేపీ చేస్తున్న అరాచకాలను మాట్లాడుకుంటే అదో మహా గ్రంథమే అవుతుంది. అయితే అక్కడ అరాచకాలని మనం చూస్తున్నట్టయితే ప్యారలల్గా మనం చూడాల్సింది ఇంకోటి ఉంది, అదే మానవ హక్కుల హననం. ఆ ప్రతి చోట కూడా ఎంతోమంది మానవుల హక్కులు అనేవి హననం కాబడుతున్నాయి, ఉల్లంఘించబడుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే గత 10 ఏళ్లలో ఒక పేదవాడు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మనుషులు ఎవరైనా న్యాయస్థానాలకు కానివ్వండి, పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళిన సందర్భాల్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళందరికీ కూడా చుక్కెదురైంది. వాళ్ళందరి హక్కులు కూడా అక్కడే కాలరాయబడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో బాలగోపాల్ గారు చెప్పిన ఒక వాక్యం మనం గుర్తు చేసుకోక తప్పదు. అదేంటంటే న్యాయస్థానాలకు కూడా కులాలుంటాయి అని. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే బాలగోపాల్ వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం మరింత బలపరిచిందని చెప్పాలి. మనము ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తికి జరిగిన న్యాయము ఒక దళితుడికి కానివ్వండి, మైనారిటీ మనిషికి కానీ జరిగిన దాఖలాలు ఉన్నాయా అని మీరే ఒకసారి రివైండ్ చేసుకుంటే గత 10 ఏళ్లను ఎక్కడా కూడా మీకు అటువంటి సాక్ష్యమే కనబడదు. ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. టేకు లక్ష్మిని ఇంకా ప్రియాంక రెడ్డిని పక్కపక్కన ఉంచి చూస్తే 2 ఘటనలు జరిగిన నేపథ్యం కానివ్వండి, సమయం కానీ డిఫరెంట్ కాదు. కాకపోతే అక్కడ జరిగిన న్యాయంలో మనకి ఎంతో తేడా, విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. బిల్కిస్ బాను ఉదంతం మాత్రం ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. ఈ విషయంలో బీజేపీ యొక్క మతతత్వ కిరాతకమైన బుద్ధి బయటపడిందని ప్రజలే కోడై కూశారు. అంతెందుకు అంతర్జాతీయ మీడియా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మోదీ యొక్క మతతత్వాన్ని, బీజేపీ దాని అనుబంధ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మీద ఎన్నో విమర్శల్ని గుప్పించింది. అయినా కానీ బీజేపీ ప్రభుత్వము చీమ కుట్టినట్టుగా కూడా వ్యవహరించకుండా పైనుంచి మళ్ళీ మన మీదే మరో రకమైన ఆధిపత్య భావజాలాన్ని రుద్దుతుంది. మొన్నే మనం మణిపూర్ను చూసాం. మహిళలు నగ్నంగా ఊరేగించబడ్డారు. మహిళల హక్కులు అక్కడ ఎక్కడ పోయాయి? అక్కడ ఉన్న మహిళ గురించి ఎవరు పోరాడారు? ముందుకొచ్చి ఎవరు అక్కడ నశించబడుతున్న మానవ హక్కుల గురించి మాట్లాడారు? గొంతెత్తి నినదించింది ఎవరు? మణిపూర్ మారణ హోమాన్ని మనమంతా కళ్ళ చూసాం. దాదాపు 71 రోజులు దాటితే గానీ ప్రధానమంత్రి స్పందించలేకపోయారంటే ఇక దేశవ్యాప్తంగా మహిళలకు ఇట్లాంటి ప్రభుత్వం ఏ రకమైన రక్షణనిస్తుందని మనం భావించవచ్చో ఒకసారి ప్రశ్నించుకోండి మీరే. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరో టర్మ్, ఇంకో 5 ఏళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వమే మనందరి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది అంటే ఇది ఎంతటి సంకీర్ణ ప్రభుత్వమే అయినా అక్కడ ఉన్నది మోదీ షాలు. వాళ్ళిద్దరూ ఏ విధంగానైనా మిగతా అందరినీ మ్యానిపులేట్ చేసి తమకు కావాల్సిన మతతత్వ రాజకీయాలను నడిపించగలరు. ఇక్కడ వాళ్ళకు కావాల్సింది ప్రజాస్వామికమైన భారతదేశం కాదు. వాళ్ళు ఇదివరకే చెప్పున్నారు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు రీప్లేస్ చేస్తామని. నిజంగా రాజ్యాంగాన్ని రీప్లేస్ చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. కానీ రాజ్యాంగాన్ని కూడా మ్యానిపులేట్ చేసి ఎమోషనల్గా భారతీయులందరినీ కూడా వంచే అవకాశం ఖచ్చితంగా ఉంది. బీజేపీని సంకీర్ణ ప్రభుత్వంలో కూడా మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. బాలగోపాల్ బ్రతికున్నంత కాలం కూడా హక్కుల కోసం పోరాడాడు. న్యాయవాదిగా ముందుండి పేదల పక్షాన గొంతునిచ్చాడు.
అంతేకాకుండా ఒక మ్యాథమెటిషియన్గా ఉన్నారు. సామాజిక అంశాల మీద హక్కుల గురించి బాలగోపాల్ ఎన్నో పుస్తకాలు రాసి మనందరికీ ఒక మంచి సాహితీవేత్తగా కూడా పరిచయం. అయితే బాలగోపాల్ చుండూరు, కారంచేడు లాంటి ఘటనల్ని చూశాక కులం అనే సమస్యను అత్యంత తీవ్రమైన సమస్యగా పరిగణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో కులం అని కానీ మతం అని కానీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితులు ఉండకూడదని కలలు కన్నాడు బాలగోపాల్. కానీ పరిస్థితులు నేడు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చుండూరు మారణకాండను, కారంచేడు మారణకాండను మనమందరం కూడా చదివి ఉన్నాము, విని ఉన్నాము, కథలుగా చెప్పుకుని ఉన్నాము. మరి ఆ భయం, ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎటుపోయిందని మనని మనం ప్రశ్నించుకోవాలి. రాజకీయాల్ని గమనించినట్టయితే మన కులం వాడా కాదా, మన మతం వాడా కాదా అనే ఒక బేరీజు వేసుకుని ముందుకు వెళ్తున్నాం తప్పిస్తే నిజంగా వీడి వల్ల ప్రజాస్వామిక భారత్ నిజమవుతుందా, మన రాజ్యాంగం పరిరక్షించబడుతుందా అనే ప్రశ్నల్ని మాత్రం మనం వేసుకోలేకపోయాం. ఈసారైతే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలుగా ప్రజాస్వామిక భారతాన్ని నిలబెట్టే విషయంలో మనం ఓడిపోయామని అందరూ అంటున్నారు. ఇక బాలగోపాల్ మన తెలుగు రాష్ట్రాల గురించో మన పక్క రాష్ట్రాల గురించో మాత్రమే కాదు, కాశ్మీర్ గురించి కూడా ఆవేదన చెందాడు. కాశ్మీర్లో నడుస్తున్నదేంటి అని బాలగోపాల్ ఆవేదన చెందడం మాత్రమే కాదు, ఎప్పుడైతే ప్రభుత్వాలు కాశ్మీరును ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి చట్టాన్ని తీసుకువచ్చాయో అప్పుడు బాలగోపాల్ మరింత అసహనానికి లోనయ్యారు. ఎందుకంటే మనం కాశ్మీర్ గురించి ఆలోచించడం అంటే కేవలం కాశ్మీర్ గురించి పైపైన ఆలోచించడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న భౌగోళికంగా నివసిస్తున్నటువంటి కాశ్మీరీ ప్రజలు దేన్ని ఆకాంక్షిస్తున్నారు, వారి ఆలోచనలేంటి, వారి ఆకాంక్షలేంటి, వారి ఆశలేంటి అన్నవి కూడా మనం ఆలోచించాలని బాలగోపాల్ అన్నాడు. ఇవన్నీ కాకుండా కేవలం నేను రాజకీయ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, స్వార్థం మీద కాశ్మీరుని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తాను, నాకు నచ్చినట్టుగా నా అన్ని ఆలోచనల్ని ఆ ప్రాంతం మీద, అక్కడి సంస్కృతి సాంప్రదాయాల మీద, మరీ ముఖ్యంగా అక్కడి ప్రజల హక్కుల మీద రుద్దుతాను అంటే అది సరైన విషయం కాదు అని బాలగోపాల్ గట్టిగా మాట్లాడాడు. మిత్రులారా, బాలగోపాల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలున్నాయి. అయితే ఆయన గురించి మాట్లాడుకుని సభలు, సమావేశాలు నిర్వహించుకుని అక్కడితో అతన్ని మర్చిపోవటం మాత్రం కాదు మనం చేయాల్సింది. ఆయన స్ఫూర్తి అటువంటిది. హక్కులను మనవంతుగా నిలబెట్టడం కోసం, మన హక్కులను మనమే పరిరక్షించుకోవడం కోసం, తద్వారా రాజ్యాంగాన్ని మనమంతా ఒక గొడుగు కింద నిలబడి దాచిపెట్టుకోవడం, దీన్ని ఇట్లానే పైకి తీసుకెళ్లటం, ముందుకు తీసుకెళ్లడం దిశగా మనం ఏం చేయగలం అన్నది కూడా మనం ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళము, బుద్ధిజీవులము, ఎక్కడెక్కడైతే మానవ హక్కులు హననం చేయబడుతున్నాయో, ఎక్కడెక్కడైతే మతతత్వ, కులతత్వ మారణహోమం నడుస్తూ ఉందో అక్కడ ఖచ్చితంగా మన గొంతుని వినిపించాలి. అక్కడ ఖచ్చితంగా మనం హక్కుల కోసం పోరాడాలి. ఎవరైతే అధికార పక్షం ద్వారా నలగబడుతున్నారో, బాధితులుగా ఉన్నారో వాళ్ళ పక్కన నిలబడాలి. వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మానవ హక్కులను పరిరక్షిస్తూ కన్నభీరాన్, బాలగోపాల్, బొజ్జ తారకం వంటి ఉద్యమ నేతలకు, మానవ హక్కుల ఉద్యమకారులకు మనం అందించే ఘన నివాళి ఏదైనా ఉంది అంటే అది మానవ హక్కులను పరిరక్షించటం మాత్రమే, మానవ హక్కుల కోసం పోరాడటం మాత్రమే.